ఆత్మకూరు నియోజకవర్గ స్థాయి భారతీయ జనతా పార్టీ క్రియాశీల సభ్యుల సమావేశం స్థానిక త్రికోటేశ్వర కళ్యాణ మండపం నందు నిర్వహించారు. కార్యక్రమంలో కర్నాటి ఆంజనేయులు రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ సమావేశానికి హాజరై ఆత్మకూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ మండల నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపీ పార్టీ క్రియాశీల సభ్యుల సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, నరేంద్ర మోదీ నాయకత్వంలో 11 సంవత్సరాల నుండి సాధించిన విజయాల గురించి సభ్యులకు వివరించారు. కార్యక్రమంలో కాకు విజయలక్ష్మి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు యశ్వంత్ సింగ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు రెడ్డి, సీనియర్ నాయకులు కుడుముల సుధాకర్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ కంది మల్లికార్జునారెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ మరియు 6 మండలాల నుండి పార్టీ అధ్యక్షులు, సభ్యులు మొదలగు వారు పాల్గొన్నారు. ఒక 3 బూత్లు 4 బూత్లు కలిపి ఒక క్రియాశీల సభ్యులు ఉన్నాం కాబట్టి ఈ క్రియాశీల సభ్యులు ఒక్కొక్క బూత్ లో మనం సభ్యత్వాలు చేసి ఒక్కొక్క బూత్ లో మనం యొక్క కమిటీని వేసుకున్నంత వరకే కాకుండా మిగతా కూడా మనం ముందుకు పోవడానికి ఈ యొక్క సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జనతా పార్టీ క్రియాశీల కార్యకర్తల సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పాల్గొంటున్నాం. ఇప్పటి వరకు గత 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, భారతదేశ రాజకీయాలపైన బీజేపీ రాజకీయ పార్టీగా ఒక ప్రభావము, భారతదేశం ఈరోజు ప్రపంచంలో సాధిస్తున్న విజయాలు, భారతదేశం యొక్క విలువ గౌరవము ప్రపంచ స్థాయిలో ఏ విధంగా పెరుగుతుందనే విషయాలు క్రియాశీలక కార్యకర్తలుగా వారితో పంచుకోవడం కోసం మేము ఈరోజు మందిర నిర్మాణం కానివ్వండి, దేశంలో అనేక పుణ్యక్షేత్రాల అభివృద్ధి విషయంలో కానివ్వండి, లేదా ఉద్యోగ కల్పనలో కానివ్వండి, నియోజకవర్గంలో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఒక బలమైన మనం ఏ విధంగా వ్యవహరించాలా ఈ విషయాలన్నిటిపైన విస్తృతంగా ఈ కార్యకర్తల సమావేశంలో చర్చిస్తున్నాం. ఈ నియోజకవర్గంలో కూడా పార్టీని బలోపేతం చేయడం కోసం అందరూ కష్టపడి కృషి చేసి ముందుకెళ్లాలని